అదిగోండి చూడండి, హరహర మహాదేవ్ శంభో శంకర. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఈ దేవాలయాన్ని చూద్దామని చివరికైతే వచ్చేసాం. ఇప్పుడు ఈ దేవాలయం ఎక్కడుంది, ఈ దేవాలయం చరిత్ర ఏంటి, అలాగే ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం రండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్కి కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయొచ్చు కదా. ముందుగా ఈ ఆలయంకి ఎలా వెళ్ళాలో చూద్దాం. కేరళలోని తిరువనంతపురం నుండి 35 కిలోమీటర్స్ దూరంలో ఈ చెంకల్ మహేశ్వరం దేవాలయం అయితే ఉంది. ఈ తిరువనంతపురం నుండి మనకి ఎవ్రీ 30 మినిట్స్కి బస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయి. మేమైతే ముందుగా కోవెలం సిటీకి వచ్చాము. కోవెలం సిటీ నుండి కూడా మనకు డైరెక్ట్గా బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. అదిగోండి ఆల్రెడీ వచ్చేసింది బస్సు. ఇక్కడి నుండి టికెట్ ప్రైస్ వచ్చేసి 22 రూపీస్ ఉంది. హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది మాకు. ఇది చెంకల్ విలేజ్. ఇక్కడే బస్సు ఆపేశాడు, అంటే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి మాకు బస్సెస్ దొరకలేదు. అక్కడికి కూడా డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి, కానీ మాకు దొరకలేదు. ఇదిగోండి ఈ వే ఎంబడి మనం వెళ్ళాలి మళ్ళీ. సో మళ్ళీ ఇక్కడ నుండి టెంపుల్కి 4 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో మేము ఏం చేసామంటే ఒక ఆటో మాట్లాడుకున్నాము. 100 రూపీస్ తీసుకుంటారు, డైరెక్ట్గా టెంపుల్ ముందే దింపేస్తారు మనల్ని. అదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మహేశ్వరం శ్రీ శివపార్వతి టెంపుల్. ఇక్కడ అతిపెద్ద శివలింగం మనం చూడవచ్చు. ఇది శివలింగం మాత్రమే కాదు, ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకో ఆ తర్వాత చెప్తాను. ముందుగా ఈ ఆలయం చరిత్ర ఏంటో తెలుసుకుందాం రండి. ఇప్పుడు ఈ ఆలయం లోపలికైతే మనం వెళ్దాం. ఎదురుగా నందీశ్వరుణ్ణి, అలాగే 2 భారీ గజరాజులని మనం చూడవచ్చు. ఇక్కడ ఈ దేవాలయం శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని చెబుతున్నారు. ఈ ఆలయంలో శివలింగం స్వయంభుగా వెలిసిందని అనేక పురాణాలు కూడా చెప్తున్నాయి. ఈ దేవాలయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, అలాగే మధ్యాహ్నం మళ్ళీ 3:30 నుండి 8 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. మేము ఈ దేవాలయం చేరుకునేసరికి మధ్యాహ్నం 3 అయింది. సో కాసేపు ఇక్కడ వెయిట్ చేశాము. ఈ దేవాలయం లోపల మాత్రం మొబైల్స్ అయితే అలో లేదు. అలాగే ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న మహాశివలింగం. ఈ శివలింగం 111.2 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ దేవాలయం వెనకాల మరికొన్ని శివలింగాలను అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అదిగోండి, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాలలో ఇది కూడా ఒకటి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా చోటు కల్పించారు. ఇది శివలింగం మాత్రమే కాదు, ఈ శివలింగం లోపలికి మనం వెళ్ళొచ్చు. 8 అంతస్తులతో కూడినటువంటి ప్రత్యేకమైన నిర్మాణం ఇది. ఈ శివలింగం లోపలికి మనం వెళ్ళాలంటే ముందుగా టికెట్ అయితే తీసుకోవాలి. 100 రూపీస్ ఉంటుంది. ఈ శివలింగంలోని ప్రత్యేకతలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఒక పూజారి కూడా మనతో వస్తాడు. ఈ శివలింగం లోపలికి మొబైల్స్ మాత్రం అస్సలు అలో చేయరు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగం. ఇలాంటి శివలింగం మరెక్కడ లేదు. ఈ శివలింగం ఎత్తు 111.2 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా చోటు కల్పించారు. కర్ణాటకలోని కోటిలింగేశ్వర ఆలయంలో 108 అడుగుల ఎత్తైన శివలింగం దేశంలోనే ఎత్తైనదిగా ఉండేది. ఈ శివలింగం నిర్మాణానికి కాశీ, గంగోత్రి, ఋషికేశ్, రామేశ్వరం, ధనుష్కోడి, బద్రీనాథ్, గోముఖ్, కైలాష్ వంటి అనేక పవిత్ర స్థలాల నుండి మట్టి, నీరు సేకరించి ఈ శివలింగం కట్టడానికి ఉపయోగించారు. అందుకే ఇది ఒక పవిత్రమైన దివ్య రూప నిర్మాణంగా చెప్పబడుతుంది. ఈ శివలింగంలో మొత్తం 8 అంతస్తులతో మొదటి అంతస్తులో 108 శివలింగాలు, మిగతా పైన 6 అంతస్తులో మానవుని ఋతుచక్రం నమూనా ఉంటుంది. ఇక పైన అంతస్తులో శివపార్వతులు కైలాస మంచు కొండల్లో ఎలా అయితే ఉంటారో అలా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ శివలింగంలో 12 జ్యోతిర్లింగాలను మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అలాగే 32 గణేశుడి రూపాలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. చూశారు, అలాగే విన్నారు కదా, ఎంత అద్భుతమైన శివలింగమో. ఇలాంటి కట్టడం ప్రపంచంలోనే మరెక్కడ లేనటువంటిది. ఈ ఆలయం కూడా పురాతనమైనది. సంవత్సరం పొడవునా అనేక ముఖ్యమైన ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ దీపాలు మరియు పూలతో శివుడికి ప్రత్యేకమైన పూజలు జరిపిస్తారు. ఈ చెంకల్ మహాశివలింగం దేవాలయం హిందూ పురాణాలు మరియు ప్రాచీన చరిత్ర ఆసక్తిగా ఉన్న వాళ్ళకి తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది. అలాగే హిందూ సాంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవడానికి ఈ దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. ఈ దేవాలయాన్ని దక్షిణ కైలాష్గా కూడా పిలుస్తారు.
వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డ్రోన్ వీడియోస్ అయితే చాలా అద్భుతంగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా ఈ దేవాలయం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయొచ్చు కదా. టాటా, బాయ్.